హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి చెస్ట్ రౌండ్ టోటల్గా 36 ఇంచులండి. అలానే నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచుల బ్లౌజ్ కటింగ్ వీడియో. ఇది బాడీ మెజర్మెంట్స్తో కొలతలు తీసుకున్న కటింగ్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, ఇగోండి ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ కోసం వచ్చేసి నేనైతే కనుక బ్లౌజ్ పీస్ లైనింగ్ కింద క్లాత్ కింద ఇచ్చారు మాకు. దాన్ని ఇలా 4 మడతలు వేసుకొని 5 ఇంచులు చేతి పొడవు, 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని చంక డౌన్ 3 ఇంచులకి, అలానే చేతి లూజ్ వచ్చేసి 13 ఇంచులకి మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచు ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. అదేవిధంగా మనం ముందుగా చంక డౌన్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఇలా చేతిగా ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. ఇలా చంక దగ్గర అయితే చిన్నగా క్లాత్ ఉంది, అతుకు అయితే పడుతుంది. ఫ్రంట్ ముడతలు రాకుండా ఉండటం కోసం ఇలా నాట్ అయితే పెట్టుకున్నాను లోతు తీసుకొని. హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఈ విధంగా కటింగ్ అయిందండి. వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 15 ఇంచులు. నేనైతే కనుక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. అలానే షోల్డర్ వచ్చి 11 ఇంచులు అంటే 5.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. చంక లోతు మార్కింగ్ కోసం 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని చంక లూజు మొత్తం కూడా 18 ఇంచులు వచ్చింది. ఇలా 18 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ కోసం మనం నడుము లూజ్ అయితే కనుక 33 ఇంచులు అనుకున్నాం కదండి. అలానే చంక రౌండ్ అయితే కనుక 36 ఇంచులు. 36 ఇంచులకి 3 ఇంచులు కలుపుకొని 39 ఇంచులు వచ్చింది. అంటే 19.5 ఇంచులకి చెస్ట్ రౌండ్ దగ్గర ఇలా 4 భాగాలు చేసుకొని అంటే 9.5 దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకొని 1.5 ఇంచు ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. అదే 33 ఇంచుల దగ్గర అంటే 8.5 ఇంచులు, 4 ఇంచులు భాగం చేసుకుంటే 8.5కి ఇలా అయితే కనుక 1.5 ఇంచ్ ఖర్చుతో మార్కింగ్ అయితే కనుక నేను చేసుకున్నాను. మనం ముందుగా ఏదైతే చంక భాగం 18 ఇంచులు పెట్టుకున్నాం కదండి, 18 ఇంచులు లూజ్ చంక భాగం పెట్టుకున్న దగ్గరికి ఈ చెస్ట్ రౌండ్ అనేది ఒక 1/2 ఇంచు కొలతలు తేడాతో అయితే కనుక ఇలా మార్కింగ్ అయితే వచ్చింది. నెక్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచులు. ఇది అంచు అయితే వేసుకుంటాను. ఇలా మార్కింగ్ అయితే చేశాను. బ్రాడ్గా పలక మెడ అంచు వేసుకునేలాగా ఇలా అయితే కనుక నెక్ అనేది కటింగ్ చేసుకొని షోల్డరు అదేవిధంగా చంక మనం ముందుగా సైడ్ కొలతలు మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చుతో కలిపి, అది కూడా ఈ విధంగా నేను కటింగ్ చేసుకున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయిపోయింది. మనం ఏదైతే ముందుగా హ్యాండ్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి ఇలా క్రాస్గా అయితే కనుక హ్యాండ్ ఒక మూల వైపు నుంచి వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కరెక్ట్గా వస్తుంది. కొందరికి పెద్దగా సైజు ఉండే బ్లౌజెస్కి అయితే కొన్నిటికి క్రాస్ ఈ విధంగా రాదు. అలాంటప్పుడు మనం చూసి వేసుకుంటే ఎటువైపు ఉంటే క్రాస్ వస్తుందో అనేది బాగుంటుంది. ఏదైతే పార్ట్ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసామో దాన్ని వేసుకొని షోల్డరు చంక అలానే నడుము భాగం ముందుగా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫ్రంట్ వచ్చేసి 7 ఇంచెస్ నెక్కి స్టార్ నెక్ లాగా ఇలా మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ వీపు భాగం ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ కొలతల ప్రకారం ఫ్రంట్ నెక్ కూడా ఇలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కనుక ఇప్పుడు నేను తీసేసుకున్నాను. ఫ్రంట్ మనకు ఏదైతే బ్యాక్ 9.5 వచ్చిందో అక్కడికి మార్కింగ్ ఒకసారి పెట్టుకున్నాను. హుక్స్ల పట్టీ వైపు 5 ఇంచులు, అలానే నడుము వైపు నడుము పట్టి చంక భాగం ఉంటుంది కదా, అక్కడ 6.5 ఇంచులకి మార్కింగ్ అయితే కనుక ముందుగా చేసుకొని షేప్ డాట్ షోల్డర్ నుంచి 1 ఇంచు చూసుకొని 13 ఇంచులు షేప్ డౌన్ భాగం కోసం ఇలా అయితే కనుక ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసి కటింగ్ అయితే కనుక చేస్తున్నాను.
ఇప్పుడు చంక లోతు దగ్గర ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఇలా తీసుకున్నాను, ఎందుకంటే చంక దగ్గర ముడతలు రాకుండా ఉండటం కోసం. మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలానే హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు పై క్లాత్ మీద ఇవి వేసి కటింగ్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి, హ్యాండ్ తీసేసాను. అలానే బ్యాక్ సమానంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండే వైపుగా ఇలా అయితే కనుక నేను తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి చూసుకొని ఈ విధంగా తీసినాక షేప్ బెల్ట్ అనేది తీసుకుంటున్నాను మిగిలిన క్లాత్లో. మనం నడుం దగ్గర 8.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, అదేవిధంగా 1.5 ఇంచు ఎక్స్ట్రాగా ఖర్చుతో కలిపి షేప్ బెల్ట్ అయితే ఈ విధంగా తీసుకున్నాను.